ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కలలు నెరవేర్చాలని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో మహిళా సంఘ కార్యాలయంలో ఐకేపీ ఏపీఎం అనిత ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఏ పీడీ శ్రీనివాసు పాల్గొన్నారు. అనంతరం మహిళా సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపిఎం దయాకర్, ఏపీఎం కోటేశ్వర్, ఎంపీటీఓ అనిల్ కుమార్, మహిళా అధ్యక్షురాలు పవిత్ర, కార్యదర్శి చంద్రకళ, కోశాధికారి అరుణ, శ్రీనిధి, ఆర్ఎం రమేష్, సిసిలు కవిత, దాసనయ్య, చంపతయ్య, మహిళా సంఘాల సభ్యురాళ్లు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రానున్న 12 నుంచి 18వ తారీఖు వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలను జరుపుకునే కార్యక్రమాన్ని ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనము 6 రోజులు జరుపుకునే కార్యక్రమం ఉన్నది. దాంట్లో భాగంగా మన జిల్లాలోని మహిళలందరినీ కూడా సెన్సిటైజ్ చేయడానికి, అంటే ఈ సంబరాల విషయాన్ని వారందరికీ చివరి వ్యక్తి వరకు తెలిసే విధంగా దీంట్లో 100% భాగస్వామ్యం ఉండే విధంగా వారందరినీ కూడా మోటివేట్ చేయడానికి, చైతన్యవంతంగా మార్చడం కోసం ఈ 3 రోజుల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. నిన్న జిల్లా స్థాయిలో, జెడ్ఏ స్థాయిలో పెట్టడం జరిగింది. ఈరోజు ఎంఏ స్థాయిలో, రేపు వివో స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని స్పెషల్ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈరోజు జరుపుకునే మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు సంబంధించి మహిళా శక్తి మిషన్ని, సో ఇందిరా మహిళా శక్తి మిషన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలందరికీ బ్యాంకు లింకేజ్ చేయడమే కాకుండా గతంలో ఎవరైతే మహిళలు రుణాలు తీసుకున్నారో వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి దాంట్లో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వము వారికి రకరకాల కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా బస్సులను మహిళా సంఘాలకు కేటాయించాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన హన్మకొండ జిల్లాకు సంబంధించి 5 బస్సులు ఫస్ట్ ఫేజ్లో కేటాయిస్తే దానిలో ఒక బస్సును కొనసాగానికి ఇవ్వడం జరిగింది. సో అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టులను కూడా పిఎం కుసుమ్ కింద మనకు దాదాపు 1000 మెగావాట్లు మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా 8 మండలాల్లో 50 ఎకరాలని ఐడెంటిఫై చేశాం. దాంట్లో భాగంగా మన దగ్గర కూడా ఆ 50 ఎకరాల్లో దాదాపు ఒక 4 ఎకరాలకు సంబంధించిన 1 మెగావాట్కి సంబంధించి దాన్ని కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 2